ओम शांति। ब्रह्म बाबा जीवित चरित्र कंटिन्यू చేస్తున్నాం। क्रोध के वश उन उन लोगों की बुद्धि इतना मारी गई थी, उन्होंने यह ना सोचा कि हमारे ही कन्याएं माताएं बहु बेटियां आदि अंदर ही भवन को आग लगती है। క్రోధానికి వశమై కనీసం వారు ఇది కూడా ఆలోచించలేదు। ఏ విధంగా లంకా భవనాన్ని ఎలా అయితే దహించారో, నేను ఈ మనం ఈ భవనాన్ని కాలుస్తున్నామే, ఈ భవనం లోపల మన కన్యలు, మాతలు, బిడ్డలు, కోడళ్ళు అందరూ లోపల ఉన్నారు అనేది వారు తెలుసుకోలేకపోయారు। కానీ ఫైనల్లీ అందరూ సేఫ్ గా అయ్యారు। इतना सब होने पर बाबा सदा निश्चिंत अडोल और साक्षी अवस्था में रहते थे। वे कहते हम तो परमपिता परमात्मा के सेवक है, वही बात ठीक कर लेगा। ఇంతమంది కొట్టడానికి వచ్చిన, భవనాన్ని కాల్చడానికి వచ్చిన, అక్కడున్న మాతల్ని కొడుతున్నా, విసిగిస్తున్నా, క్రోధీగా ఉన్న, ఎంతో మంత్రాలు వేసి తంత్రాలు వేయడానికి ప్రయత్నిస్తున్న బాబా ఏ రోజు కూడా చంచలత్వం అవ్వలేదు। సదా నిశ్చింతంగా అడోల్గా ఉన్నారు, సాక్షిగా చూస్తున్నారు। ఒకటే అనుకున్నారు, నేను పరంపిత పరమాత్మకు సేవకుడను, వారి బాధ్యత వారే అన్ని సరిగ్గా చేస్తారు। धर्म के मार्ग पर परीक्षाएं तो आती, परंतु हम इस निश्चय से स्थित रहना ही सच की बोट डोलती झूठ भी नहीं। ధర్మ మార్గంలో ఎన్నో పరీక్షలు వస్తాయి, ఇదైతే నాకు తెలుసు। కాకపోతే సత్యమైన నావ కదులుతుందే కానీ అది ఎప్పుడూ మునిగిపోదు। इसके शांति और निश्चिंत जीवन से प्रेरणा होकर तथा सत्ता के आधार पर अडिग अडिग रहकर अन्य सभी माताएं बहनें ईश्वरीय मस्ती में मस्त रहते हैं। దాదా లేఖరాజ్ యొక్క శాంతి నిశ్చింత స్థితిని చూసి ఎంతో మంది మాతలు కూడా పరీక్షలు ఫేస్ చేస్తున్నా వారు కూడా ఇదే ఈశ్వరీయ మస్తీలో నిశ్చింతంగా ఉన్నారు। वे साक्षी होकर इस नाटक को देखते लोगों ने लकीराज भवन पर इतना पत्थर फेंकी, साक्षी शिक्षी भी तोड़ दिया, दरवाजे भी उड़ा दिया, हंगामा के खूब किया, परंतु वे माताएं बहनें भयभीत नहीं। इतना हल्की सब घटनाओं को फल रहा थी संसार को, इसको जो बड़ा बहुत अनगढ़ रहा था वे टूट गया था। इस आश्चर्य कुलन देकर उन्होंने यह हर्ष हुआ कि आज हम इन लोगों से अपनी धारणों की काफी आगे निकल गया। अब लोक लाज तथा भय को पर हम जीतना पड़ेगा। ఎన్ని చేయలేదు లంకా భవనం, ఎన్ని చేయలేదు ఓం మండలి పైన, అయినా బ్రహ్మబాబా సాక్షిగా చూశారు। రాళ్లు వేశారు, అద్దాలు పగలగొట్టారు, డోర్స్ ఇరగొట్టారు, కాల్చడానికి ప్రయత్నించారు। ఇన్ని హంగామాలు చేసినా ఆ మాతలు కన్యలు ఎప్పుడూ భయభీత్ అవ్వలేదు, భయపడలేదు। ఈ సంసారంలో ఇవైతే జరుగుతూనే ఉన్నాయి। ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ ఇవన్నీ జరగాల్సింది। వేరే ఎవరన్నా అయితే ముక్కలు ముక్కలుగా మనసు విరిగిపోయేది, వదిలేసి వెళ్ళిపోయేవారు। కానీ ఇక్కడ ఎంత ధారణ పైన ఎంత పట్టు ఉందంటే ఈ లోకం క్రియేట్ చేసే భయానికి వారెప్పుడూ భయపడలేదు। భగవంతుడి శిక్షణను వారు ప్రాక్టికల్లోకి తీసుకొని వచ్చారు। उसकी आंतरिकता लोगों की अशांत अवस्था को देखकर उसके मन में कारुण की जागृति होती है। వారి ఆంతరిక అవస్థను చూసి, అశాంతిని చూసి వారికి ఎంతో కరుణ అనేది వారి మనసులో జాగృతం అయ్యింది। అంతేకాని ఎవ్వరి మీద వారు ద్వేషం అనేది పెంచుకోలేదు। ఇది బ్రహ్మ బాబా యొక్క జీవితం వారిని ఆ విధంగా తయారు చేసింది, గట్టిగా ఉండేటట్టు చేసింది। సో ఓం మండలి యొక్క ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ మనం రేపు తెలుసుకుందాం। ఓం శాంతి।